హల్లెలూయా. ఇంటికి ముగించుకుందాం. సరే, రాత్రి ఇవాళ చాయిస్ మీది, మాదేం లేదు. ప్రతి ఆదివారం మాది పండగ రోజు మాదేనా, ఇవాళ మీది. అందుకనే కదా 10 కంటే 11:30 వచ్చాం. చాయిస్ ఫుల్గా తీసేసుకున్నారు కాబట్టి దానికి తగ్గట్టు ముగింపు కూడా మరి 1 గంట దాటంగానే గోడ లెక్క, ముద్దు లెక్క, మొహ లెక్క, వచ్చి లెక్క, టయా లెక్క చూసుకుంటానికి లేదు. మరి వచ్చిన దాన్ని బట్టి కార్యక్రమం నడిచింది. 11:30 వచ్చిన వాళ్ళకి 11:30 అయితే 12 వచ్చిన వాళ్ళు 12 కనుక జాగ్రత్తగా ఓర్పుగా ఉంటే దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మన మధ్యలో ఉన్న ఆక్టివ్ నుంచి వచ్చిన క్రిస్తవ మామగారు, స్టీవెన్ సచిన్ గారు వచ్చి దేవుని యొక్క వర్తమానాన్ని అందిస్తారు. వారిని ప్రాముఖ్యంగా ఆహ్వానిస్తున్నాం. మా వాళ్ళు అప్సేపైన ఉంటారు, తీసుకోండి కదా. ముందుగా మన ప్రభువు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి నన్ను ఈ స్థలంలో ఎలాగా మరి నిలబెట్టేందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చేస్తున్నాను. అలాగనే ప్రభువారి యొక్క దయను బట్టి మరి మీ అందరికీ తెలిసినటువంటి విషయం, మరి మా కోడలు అనేటువంటి రుచికాన్ని బట్టి నేను, నా భార్య, అలాగే రుచిక యొక్క భర్త అయినటువంటి నా కుమారుడు, నా అల్లుడు, కుమార్తె, పిల్లలతో కలిసి ఈ యొక్క మొదటి క్రిస్మస్ ఆరాధించడానికి మీతో పాటుగా మేమందరం కుటుంబ సభ్యులు దానికి కూర్చున్నాం. ఇదే మొదటిసారి తిరిగి క్రిస్మస్ సందర్భంగా రావడం. ఏమిటి మరి రాత్రికాల సమయంలో మరి చాలామంది వచ్చారు, ఇప్పుడు కూడా వచ్చినారు. మరి సమయం చూడకపోతే చాలా అయింది. మరి కొన్ని మాటలు చెప్పుకొని ముగించేస్తాను. ఎందుకంటే చాలామంది రాత్రి నుంచి నిద్రలేదు కనుక కొన్ని మాటలు చెప్తాను. మరి ఈ క్రిస్మస్ పండుగ అంటే ఇది చాలా ఆనందకరమైనటువంటిది, సంతోషించేది. ఏమిటి, ప్రతి గ్రామము కానీ, ప్రతి మండలం కానీ, ప్రతి జిల్లా, ప్రతి రాష్ట్రం, ప్రతి దేశం, సర్వ ప్రపంచంలో అన్నిటి కూడా ఎవరు ఎంతో సంతోషించేటువంటి ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన. క్రిస్మస్ ఆరాధన అంటే ఈ యొక్క డిసెంబర్ 25 అనుకుంటారు, కానీ ఇది కాదంటే ఏంటంటే ఆ చలి దినాల్లో ప్రభువారు పుట్టి ఉన్నాడు. అందువల్ల ఏం చేస్తారంటే ఈ చలికాలంలో డిసెంబర్ మొదలుకొని మరి ఇప్పుడు వరకు కూడా ఈ నెలంతా కూడా ఆనందించే సమయం, సంతోషించే సమయం. ఈ సంతోషంలో ఈ యొక్క ఆనందంలో ఏం చేస్తారు, శరీర సంబంధంగా మనం ఏం చేస్తాము, కొత్త బట్టలు కొనుక్కుంటా ఏమండి, పిండి వంటలు చేస్తున్నాం. ఇప్పుడు కుటుంబస్తులుగా మరి మా యువకులు, మా యువపురాలు, అలాగే మా యొక్క చిన్న కోడలు వీరందరూ ఏం చేశారంటే మమ్మల్ని ఆహ్వానించారు. ఏమంటే బంధువుల్ని ఆహ్వానించి ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఇది సంతోషించుకునే సమయం. ఇలాగ ప్రతి స్థలంలో కూడా జరుగుతుంది. ఏమంటే మరి దీనికి అంతటికి మూల కారణం ఏంటి అంటే ఒకే ఒకటి కారణం, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని బట్టే. ఏమంటే ఏది ఏదైనా మనము ఈరోజు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఉంటాం. మరి ఎందుకు ఆనందించాలి అంటే ఆయన ఎటువంటి దేవుడు అంటే ఏమండి, ఒక రక్షకుడు. ఇది ఇక్కడ వ్రాయబడిన మాట చదవండి. దావీదు పట్టణమందు
నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయనే ప్రభు అయిన. అక్కడ ఒక మూలాంశము మీకు చెప్తాం. ఇక్కడ రక్షకుడు అని ఉంది. ఏమండి? రక్షకుడు. మీకు కొన్ని అర్థమైనటువంటి మాటలు చెప్పి వాక్యం కొడతాను. ఇప్పుడు ఒక కాలం ఉందనుకోండి. ఆ కాలంలో ఒక వ్యక్తి, ఈత రానటువంటి వ్యక్తి పడిపోయాడు. ఆ పడిపోయినటువంటి వ్యక్తికి ఏమైపోతాడు? కాసేపటికి చనిపోతాడు, మరణమైపోతాడు. కానీ అదే సమయంలో అతడు ఏం చేస్తాడంటే ముందుగా కేకలు వేస్తాడు. అయ్యో నన్ను రక్షించండి, నన్ను రక్షించండి, నేను చనిపోతున్నాను, నన్ను రక్షించండి అని కేకలు వేస్తాడా లేదా? చెప్పండి. మరణ భయం చేత కేకలు వేస్తాడు. అప్పుడు ఎవరో ఆ మార్గం కూడా వెళ్ళే ఇంకో వ్యక్తి, ఈత వచ్చినటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ వ్యక్తిని తీసుకొచ్చి రక్షిస్తాడు. దాన్ని ఏం చేద్దంటే అతన్ని రక్షించడం అంటారు. అది శరీర సంబంధమైనది. మీకు అర్థమైనటువంటి ఉపమానం చెప్తాను ఏమా, అది రక్షించడం. మరొకటి ఏంటంటే, గతించిన కాలంలో ఒక గ్రామమే కాదు, పట్టణమే కాదు, పల్లె కాదు, రాష్ట్రమే కాదు, ఒక దేశమే కాదు, ప్రపంచాలన్నింటినీ కూడా మరణ భయం చేత ఊహించలాడేసింది ఏంటంటే కరోనా. ఏమండి? కరోనా వచ్చి ఎంతోమంది మరణమైపోయారు. సామాన్యుడు మొదలుకొని సామంతుడు వరకు, పేదవాడు మొదలుకొని ధనికుడు వరకు, ఏ భేదం లేదు. అందరూ కూడా కరోనా బాధ నుండి పడ్డవారు, కానీ దాని నుంచి పడినటువంటి వారు ఎవరు లేరు. ఆ కోవలో కూడా నేను కూడా చనిపోవలసినటువంటి వాడిని. ఏమండి? మరి నా భార్య, నా కుమారుడు, వాళ్ళు కూడా ఏం చేశారు? అది కరోనా భయం కాబట్టి వారు కూడా దూరంగా ఉండి నన్ను వ్యాన్ ఎత్తిచ్చారు. అక్కడ వరకే వారికి నాకు సంబంధం. ఇక నేను అది చనిపోతాను ఇంకా, ఎందుకంటే డిసైడ్ అయిపోయింది. నాలో ఉన్న ఆ కరోనా వైరస్ ఏం చేసిందంటే నా శరీరాన్ని అవయవాలనే పాటు చేయలేదు. ప్రభువారు ధైర్యం బట్టి చెప్పాలంటే చాలా విషయాలు. ప్రభువారు ధైర్యం బట్టి ఏంటంటే ప్రభువారు నన్ను ఆ సమయంలో సర్వ ప్రపంచాలు ఉన్న ఆ కరోనా సమయాల్లో అందరూ కలిసి దేనికోసం ఎదురు చూశారంటే ఒక వ్యాక్సిన్ కోసం ఎదురు చూశారు. వ్యాక్సిన్ రాకముందు అయ్యో మనం చనిపోతున్నామే, ఈ కరోనాకి ఇంకా ఏ మందు లేదు, ఎవరు కనిపెట్టలేదు ఈ యొక్క మందులని. ఈ కరోనా వచ్చిన తర్వాత మన ఇండియా కాదు, రష్యా కాదు, ఏ దేశాలైనా కానీ ఆ తర్వాత ప్రయత్నం చేసి ఆ తర్వాత కనిపెట్టి అప్పుడు ఏం జరిగిందంటే ఆ యొక్క వ్యాక్సిన్ ఎవరైతే వేసుకున్నారో వారందరూ కూడా బ్రతికారు. అమ్మా మీరు అందరూ వ్యాక్సిన్ వేసుకున్నారా? అలా వ్యాక్సిన్ వేయించుకున్నటువంటి వారు బ్రతికారు. ఆ బ్రతికిన తర్వాత కొన్ని సంవత్సరాలు అందరం మానవులు జీవిస్తాము, తర్వాత చనిపోతాం. ఏమండి? ఆ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల మనం కొంతకాలం ఈ లోకంలో జీవిస్తాం. ఒక 80 అవ్వచ్చు, లేకుంటే దేవుడు ఇచ్చి ఇంకా ఆయుష్ 100 అవ్వచ్చు, లేకుంటే మధ్యలోనే ఇంకా వెళ్ళిపోవచ్చు. కానీ ఇది కొద్ది కాలమే. కానీ ఈ కొద్ది కాలం కూడా వ్యాక్సిన్ ద్వారా మనము ఆ వ్యాక్సిన్ కొరకు ఈ ప్రపంచాలను ఎదురు చూసినాయి. ఏమండి? ఇప్పుడు ఈ ప్రభువారు ఎందుకు రావాల్సి వచ్చి ఉన్నది? ఏమండి? ఎందుకు రావాల్సి వచ్చి ఉందంటే అక్కడ రాయబడినటువంటి మాటలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది. సరిపోతాం. అలాగే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం కూడా చదువు. మీరు గమనించిన వాళ్ళు దేని వరకు వచ్చారు? ప్రభువారు 1వ అధ్యాయము 21వ వచనం మత్తయి సువార్త. సరిపోతాం. ఇక్కడ గమనించండి, అక్కడ పాపీలు ఉంది, ఇక్కడ పాపములనే ఉన్నాయి. ఇప్పుడు మరి ఈ లోకానికి ప్రభు ఎందుకు రావాలి? మరి దేవుడు ఎటువంటి దేవుడు? ఏమండి? ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనం. తొందరగా. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. సరిపోతుంది.
ఇప్పుడు దేవుడు ఎటువంటి దేవుని స్వరూపమందు మనుషుల్ని సృష్టించారు. ఏమండి, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నేను ఉన్నానండి, నా కుమారుడు కుమార్తె ఉన్నారు, వారి లోకానికి వచ్చి ఉన్నారు, నరసింహరావు గారు వాళ్ళ బిడ్డలు. అలాగే ఈ యొక్క జనరేషన్ అంతా కూడా ఇలాగా వస్తూ ఉన్నది. దేవుని కుమారుడైనటువంటి ఆదాముని వ్రాయబడి ఉన్నది లేఖనాల్లో. గమనించండి, దేవుడు ఎవరు? దేవుని పరిశుద్ధుడు, పాపము లేనటువంటి వాడు. పాపం అంటే ఆయనకు తెలియదు, అపవిత్రత అంటే ఏంటో తెలియదు. పరిశుద్ధమైనటువంటి దేవుడు, ఆ దేవుని స్వయముగా ఆయన తన పోలకు చొప్పున నరుని సృజించారు. తన పోలకు చొప్పున నరుని సృజించారు. ఇప్పుడు ఆ స్వరూపమును చేయబడినటువంటి మానవుడే ఆదాము. ఎవరండి? ఆదాము. ఆ ఆదాము దేవుని స్వరూపమును సృజించారు. ఆ తర్వాత ఒంటరిగా ఉండటం నరుడికి ఆయనకి ఇష్టం లేదు కాబట్టి 2వ అధ్యాయం 18వ వచనం ఆదికాండం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. సరిపోదు. ఇప్పుడు తోడుగా ఒక మనిషి కావాలి. ముందు ఏం చేశారు? ప్రభువారు ఆదామును సృష్టించారు, తర్వాత తోడు ఇవ్వడానికి ఒక ఆమెను సృష్టించారు. ఇప్పుడు దేవుని యొక్క జీవము మానవుల్లో ఊదగా నరుడు జీవాత్మ ఆయన ఉంది. వారి యొక్క నాసిక రంధ్రముల ద్వారా జీవవాయువును ఊదగా నరుడు జీవ ఆత్మ ఆయన. దేవునిలో ఉన్న జీవము ఏం చేసిందంటే మట్టిగా ఉన్నటువంటి ఆ మట్టిలోనికి జీవం వచ్చినప్పుడు ఈ మట్టి ఏం చేసిందంటే బ్రతికి ఒక మనుషుడిగా మారి. అప్పుడు ఆ మనుషుడు ఎలా ఉన్నాడంటే దేవుని స్వరూపమందు సృజించబడ్డాడు కాబట్టి దేవుని లాగానే ఉన్నాడు. దేవుడు ఏం చేస్తే చేస్తా ఉన్నాడు, దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు. ఏమండి, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈ పాస్టర్ గారు అయినటువంటి నరసింహరావు గారు ఇక్కడ కూర్చున్నాడు. అది చిన్న కుర్రాడు వచ్చి అక్కడ కూర్చున్నాడు, ఆయనతో సహవాసం. అలాగనే చల్లపూట వేళలో ఆదాము అవ్వలతో దేవుడు చక్కగా మాట్లాడేటువంటి వాడు. అది మంచి ఒక వాతావరణం. అయితే అదే సమయంలో అదొక ఏదైనా తోటలో ఆదామును అవ్వలు సృజించారు. ఆ తోటలోనే ఒక తోటలో మంచి చెడ్డ తెలివించే వృక్షఫలం ఉన్నది, ప్రక్కన జీవ వృక్షఫలం కూడా ఉన్నది. రెండు ఉంటాయి ఎప్పుడు కూడా మనిషిలో కానీ సృష్టిలో కానీ, మంచి చెడు. ఏమండి, మంచి చెడు. ఇప్పుడు ఏదైనా తోటలో రెండు ఉన్నాయి, మరణం ఇచ్చేది ఒకటి ఉంది, జీవాన్ని ఇచ్చేది ఒకటి ఉంది. జాగ్రత్త గమనించండి. ఇప్పుడు మరణాన్ని ఎవరైనా ఇదివరకు నువ్వు తీసుకోవాలని మన కుమారుడికి చెప్తామా? చెప్పం. జీవ సంబంధమైనటువంటి విషయాలు అయితే తీసుకో. అలాగే దేవుడు ఏం చేశారంటే, ఇదిగో ఇక్కడికి ఈ చెట్టు ఫలం తింటే మీరు మరణం అవుతారు. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం చదవండి. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చలేవని. ఇక్కడ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలం ఒకటి ఉంది. గమనించండి, ఇక్కడ ఎక్కడ ఉంది? ఇది ఏదైనా తోటలో ఉంది. ఏదైనా తోటలో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలం ఉంది. ఆ దేవుడు ఏమన్నారు? ఆ చెట్టు వృక్ష ఫలం మీరు తిన్న కదా మీరు చేస్తారు. అక్కడ ఏం జరిగిందంటే శారీరకంగా చనిపోతారు, మామూలుగా ఆత్మ చనిపోతుంది. కేవలము మనము బ్రతికి ఉన్న మన పేరు మాత్రమే ఉండదని మనము సచ్చినట్టు ఉండవాలి. ఇప్పుడు దేవుడు ఆజ్ఞాపించాడు ఏమని? ఇదిగో ఈ చెట్టు ఫలాలు మీరు తినకూడదు, తినమని మీరు వెంటనే చనిపోతారు అని చెప్తే ఆ ఆజ్ఞను తిరస్కరించినటువంటి వారే వీరు ఏం చేశారంటే, ఇప్పుడు ఉదాహరణకి మీకు చెప్తాను. ఈ సెల్ ఫోన్ ఉందండి, దీంట్లో వాక్యం ఉంటుంది. ఇప్పుడు నేను మా ఇంటికానికి ఏం చేస్తానంటే, ఈ వర్తమానంలో పెద్ద మినిస్ట్రీస్ వారు నిర్వహించేటువంటి ఈ కార్యక్రమాలన్నీ ఇందులో వస్తాయి. దేవుని యొక్క వాక్యాలు వస్తాయి, దేవుని సేవకులు వర్తమానాలు వస్తాయి, పాటలు వస్తాయి. అలాగే మనము వార్తలు కూడా వినొచ్చు. ఇది ఒక రకం. ఇంకొక రకం కూడా ఉంటుంది, ఇది చూడకూడదు. గమనించండి, మీకు అర్థమయ్యే రీతితో చెప్తున్నా.
ఇది చూడకూడనటువంటి విషయాలు కూడా కొన్ని వస్తాయి. ఇది మనము చూచిన ఎడలు మనం ఆత్మలు కూడా చనిపోతాం. ఏ సేవకుడైనా సరే, ఏ విశ్వాసైనా సరే, ఏ స్త్రీ అయినా సరే, ఏ పురుషులైనా సరే చనిపోతారు. ఇది ఒక ఆజ్ఞ. ఇప్పుడు ప్రభువారు కూడా ఏం చేశారంటే ఇది తినబోటు తినమని నిశ్చయంగా చనిపోతారు. ప్రక్కన ఉంది జీవవృక్ష ఫలం, దాన్ని తినలేదు. ఎందుకు ఈ చెట్టు ఆకర్షిస్తుందంటే పాపము మనుషుల్ని ఆకర్షిస్తుంది. పాపం ఏం చేస్తుందంటే ఒక మనిషిని ఆకర్షిస్తుంది. ఆకర్షించేది లోకము. దేవుడు అంటాడు లోకముతో స్నేహము, దేవునితో వైరము. ఏమండి, లోకంతో స్నేహం చేసేటువంటి వారు దేవునితోనే వైరం పెట్టుకుంటాము. వైరం అంటే ఏంటి? గొడవ. అవునా? ప్రభువారు ఏమన్నారు? మీరు లోకంలో ఉన్నారు, కానీ లోకంలో నేను మిమ్మల్ని ప్రత్యేకించి ఏర్పాటు చేస్తున్నాను. ఏమండి, లోకంతో స్నేహము, దేవునితో వైరం. అలాగే ఈ ఫలాలు ఎప్పుడైతే తిన్నారో, ఎప్పుడైతే ఈమె ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిందో ఆ చెట్టు ఏం చేసిందో 3:6 ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. తనతో పాటు తన భర్తకు ఇచ్చింది. అతడు కూడా తినను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడిన వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంచులకు ఆకులు పుట్టి తమకు కచ్చడములను చేసుకొని. ఇక్కడ గమనించండి, మనము పాపము మానవుల్లో ఎలా ప్రవేశించిందో, ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించడం వల్ల వారు తినకూడనటువంటి ఫలము తినడం వల్ల ఏం చేసిందంటే ఆ ఫలము దగ్గర ఒక సాధారణ రూపంలో ఉన్నటువంటి ఒక పాము ఉంది. ఆ పాము ఏం చేసిందంటే ఈమెతో మాట్లాడుతోంది. ఏమండి, ఏం మాట్లాడుతుంది ఆ పాము? 3వ అధ్యాయము 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్త గలవై ఉండెను. ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగాను. అందుకు ఆ స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములలో మేము తినవచ్చును. అయితే తోట మధ్యలో చెట్టు ఫలములో కూర్చి దేవుడు మీరు చావకుండాట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనను. అందుకు ఆ సర్పము, మీరు చావనే చావరు, ఎలాగా మీరు వాటిని తినమున మీ కళ్ళు తెరవబడిననియు మీరు మంచి చెట్టును ఎరిగిన వారై దేవదూతల వలె ఉందురనియు దేవునికి తెలియనని ఆ స్త్రీతో చెప్పగా. ఇప్పుడు ఏం చెప్తుంది ఆ స్త్రీతో అది ఏం చేస్తుందంటే సర్పం ఏం చేస్తుంది? ఇది నిజమా? సర్పము అప్పుడు మాట్లాడేదండి, ఇది నిజమా అని చెప్తుంది. ఏంటి? ప్రశ్నార్థకం చేస్తుంది. అరే దేవుడు రాజ్యం ఉందని సేవలు చెప్తే ఇది నిజమేంటి? ఎవరు చూశారు? చూసావా? అరే ఇది భక్తి చూపునా ఈ మార్గం ఉంటే దేవుడి దగ్గరికి వెళ్తాం అని ఎవరైనా చెప్పారంటే ఇది చూశాడు అని వాళ్ళు రకరకాల కామెంట్ చేస్తారు. ఆ కామెంట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏదైనా తోటలో నుంచి సర్పం దగ్గర నుంచి వచ్చింది. ఇది నిజమా? ఎప్పుడైతే ఈ యొక్క పండ్లు ఫలం తిన్నారో వెంటనే వాళ్ళు ఏం చేస్తుందంటే ఆత్మ నేత్రాలు మొయ్యబడినాయి. గమనించాలి, ఇక్కడ దేవుడు ఎటువంటి వాడు? ఆత్మ స్వరూపమైనటువంటి దేవుడు. ఏమండి, 3 రకాలుగా ఉంటుంది మనుషుల్లో ఉన్నటువంటి. మనుషులు ఒకడే, కానీ 3 భాగాలు ఉంటాయి. ఏమండి, 2వ దశలోనిక పత్రిక 5వ అధ్యాయము 23వ వచనము, 2వ దశలోనిక పత్రిక 5:23. సర్వత్లే ఇక్కడ ఏముంటుందంటే మీ ఆత్మయు, మీ జీవము, మీ శరీరము. 3 భాగాలు ఉంటాయి మనుషుల్లో. ఏమండి, శరీరానుసారమైన శరీర విషయం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనము. ఏమండి, ఆత్మానుసారమైన మనుషులు, శరీరానుసారమైన మనుషులు. ఆత్మ సంబంధమైనది, శరీర సంబంధమైనది. ఏమండి, ఈ శరీరాన్ని ఉపయోగించుకొని ఆ ఫలము తినడం వల్ల ఆత్మ చనిపోయింది. గమనించండి. ఇప్పుడు ఒక ఉదాహరణకి ప్రాణి తాగే వాళ్ళు గమనించాలి. ఈ డ్రింక్ చేసేవాళ్ళు
అక్కడ తాగేటువంటి ఆ యొక్క సీసా మీద ఉన్నది ఇది ప్రాణానికి హానికరం. అలాగే స్మోకింగ్ చేసే సిగరెట్ యొక్క పెట్టి మీద బాక్స్ మీద అండి ఇది పొగ త్రాగుట ఆరోగ్యానికి గవర్నమెంట్ వారే రూల్ చేశారు. కానీ ఇది ఏమవుతుంది, శరీర సంబంధంగా వారికి తెలుసు. ఈ ఎక్కువ డ్రింక్ చేస్తే చచ్చిపోతాడు, లేకపోతే స్మోకింగ్ చేస్తే ఊపిరితిత్తులు అవన్నీ పాడైపోయి చచ్చిపోతాడని తెలుసు. కానీ ఆత్మను అతిక్రమించి తాగుతాడు, ఏం తాగుతాడు, ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామంటే పరిస్థితులు వెళ్ళిపోతాడు. త్రాగుడు వల్ల ఎన్నో కుటుంబాలు పాడైపోయాయి. ఇప్పుడు త్రాగుడు ఈ పాపము ఈ లోకానికి ఎలా వచ్చేసిందండి? ఇప్పుడు వరకు మనం గమనించాము, పాపము మానవులోకి వచ్చి ఆజ్ఞాపించడం వల్ల ఆ పాపం అనేటువంటి వైరస్ ఆదాము అవ్వల ద్వారా మానవుల్లోనికి వచ్చేసింది. గమనించారా మీరు? ఏమండి గమనించాలి, మీరు ఆలోచన చేయాలి. పాపము ఎప్పుడైతే వారు చేశారో పాపం అనే వైరస్ ఆ ఆత్మను పాడు చేసింది. ఆ వైరస్ ఎప్పుడు వచ్చిందో దేవుని సన్నిధికి ఎడబాటు కలగజేసింది. ఈ నా మాటలు మీరు గమనించాలి. ఆ వైరస్ రాకముందు దేవునితో సహవాసము, దేవునితో స్నేహము కలిగినటువంటి ఆదాము అవ్వలకి ఇప్పుడు ఆ పాపం అనే వైరస్ ఆజ్ఞ అతిక్రమించడం వల్ల ఏం జరిగిందంటే ఎడబాటు కలిగింది. దేవుని సన్నిధికి దూరం అయిపోయింది. మరలా అక్కడ దూరం అయిపోయినటువంటి వారు ఏం చేశారు? అప్పుడు వారు కూడా దిగంబరులను తెలుసుకోలేదు. దిగంబరులను తెలుసుకొని అప్పుడు ఏం చేశారంటే అంజూరపు ఆకులు కచ్చరాలుగా ఏమండి. అప్పుడు ఏం చేస్తాడు? మానవుడు యొక్క దేహాన్ని కప్పుకోవడానికి వాడు దిగంబరుడుగా ఉన్నాడని తెలుసుకొని దేవుడు ఏం చేసింది, ఆదామా ఎక్కడున్నామంటే నేను చెట్టు చాటున ఉన్నాను పిలుస్తున్నాడు దేవుడు. ఆదామా నువ్వు ఎక్కడున్నామంటే నేను చెట్టు చాటున ఉన్నాడండి. ఇప్పుడు కూడా పిలుస్తున్నాడు, ఓ ప్రియ నా కుమారుడా నీవెక్కడున్నావు? నేను పాపంలోనే ఉన్నాను, త్రాగుడైనటువంటి దానిలో ఉన్నాను, వ్యభిచారమైనటువంటి దానిలో ఉన్నాను, అపవిత్రత అనేటువంటి దానిలో. గలతీ రాసిన పత్రిక 5:19 చదవదులే, టైం అయిపోతుంది. పాపం మనుషుల్లో విపరీతంగా ఉందండి. ఒక పాపమా, 1, 2, 3, 4, 5 కాదు, విస్తారమైనటువంటి పాపములు. అబ్బాయి నాలో ఏ పాపం లేదండి, నేను వ్యభిచారం చేయలేదండి, లేకపోతే దొంగతనం చేయలేదండి. ఏమండి అసూయ పక్కన ఉన్నటువంటి వాళ్ళది ఎవరి మీద ఉంటే అసూయ ఉంటే అది కూడా పాపమే. ఒక మంచి సహోదరు పాడింది అనుకోండి ఒక పాట, పాడిందిలే అమ్మా, అది ఏంటంటే ఒక కామెంట్, ఏమవుతుందంటే అది కూడా ఒక పాపం లెక్క. దావీదు ఆ ఫిలిష్తీయుని జయించి గొలియాతుని జయించి తిరిగి వచ్చే సమయంలో దావీదుకి జయజయలను పలికారు. సౌలుకి ఏమొచ్చేసింది? విషపు చూపని వ్రాయబడింది అన్నమాట. ఏమండి విషపు చూపు వచ్చేసింది. అలాగే పాపము అనేక రకాలు ఉంది. దొంగతనం ఉంది, వ్యభిచారం ఉంది, నరాజ్యం ఉంది, విగ్రహారాధన ఉంది, అపచారం ఉంది, మోసం ఉంది, ద్వేషం ఉంది, అపవిత్రత ఉంది, కామకత్వం ఉంది, వారవలేధర్మం ఉంది. ప్రక్కన ఉన్నటువంటి బాగుంటే వాడు వారలేమో. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అనేది మాకు ఆజ్ఞంలో 2వ ఆజ్ఞ. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ పాపము మనిషిని ఎలా తీసివేయాలి అనేటువంటి ఆలోచన కలిగి ఏమండి రకరకాల ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాల వల్ల దేవుడు ఏం చేశాడంటే ఈ మానవులు వినడం లేదు. అక్కడ ఏం చేస్తుంది? ఒక ప్రవక్తను పంపించి ఆ జనరేషన్ అంతా పెరిగిపోయింది, లోకం పెరిగిపోయింది. నవా దినాల్లో కూడా ఏం చేసిందంటే అక్కడ భూమి అంతా కూడా జల ప్రళయంతో నింపబడక ముందు వారు ఏం చేశారంటే ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం, భూమి మీద గొప్పదనియు వాడి హృదయం యొక్క తలంపులలోని మోహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను.
ఇక్కడ వాక్యము నా మాటలు కాదు, కానీ మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సమయంలో చదువుకోండి. దేవుడు ఒక మనిషిని చేశాడు అనుకున్నాం. అమ్మా నా మాట్లాడండి. ఆదామును అవ్వను సృష్టించిన దేవుడు వారి యొక్క సంతతం అంతా పెరిగినప్పుడు ఏం చేసింది, ఈ పాపం అనేటువంటి వైరస్ ఏం చేసింది, లోపల ఉన్నటువంటి ప్రతి అవయవం కూడా తిరివేస్తుంది. పరిశుభ్రత లేదు, పవిత్రత లేదు, నీతి లేదు, ఒక మంచి చెడ్డ లేదు. ఏమంటే పొరుగువారిని భార్యాన్ని చూసి ఆమెతో పాపం చేయాలని కోరిక, పొరుగువారు దొంగలచ్చినటువంటిది. ఈ 5వ వచనంలో నరులు చెడుతనము భూమి మీద గొప్పదని వారి యొక్క హృదయముల తలంపులు ఊహకు అంతయు. ఊహలో ఉంటే పాపమే. దేవుడు అందుకనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించారు, ఒక స్త్రీతో పాపం చేయని అవసరం లేదు, నీవు మోహపు చూపు చూస్తే ఆమెతో పాపం చేశాడు. అటువంటి ఆజ్ఞాపించారు ప్రభు. ఇక్కడ కేవలం చెడది ఈ భూమి మీద ఎందుకు చేశామని దేవుడు ఏం చేశాడంటే నొచ్చుకున్నాడండి. రే నా కడుపును నువ్వు చెడగొట్టావు కదా అనండి. ఎంత బాధలేంది ఆ మాట మాట్లాడతారు, గమనించండి. దేవుడు అయినటువంటి యెహోవా నరులను ఎందుకు సృష్టించావా అని నొచ్చుకున్నాడంట. అయ్యో వీకేంటిరా బాబు, నేను పరిశుద్ధుడైనటువంటి దేవుడిని, పాపం లేనటువంటి వాడిని, వీరిని కూడా తయారు చేస్తే వీరేమో నేను నా మాట వినకాకుండా ఆజ్ఞలు అతిక్రమించి పాపం చేశాను, వీరిలో పాపం వచ్చేసింది. ఈ పాపాన్ని ఎలాగా వీళ్ళు బట్టి నేను ఏం చేయాలి, ఇది అంతా కూడా మరలా వీళ్ళందరినీ కూడా జలప్రయాణం చెప్పి ఉంచి వేస్తానని తీర్మానం చేసుకున్నాడు. రే నువ్వు చేస్తే సావరా అని ప్రాణం ఇస్తుంది తల్లిదండ్రులు ఒక్కొక్కసారి. ఏమంటే అది మానవుడిగా ఇస్తుంది, దేవుడు కూడా అలాగా బాధ కలిగింది. ఈ పాపం అనేటువంటి వైరస్ మనుషుల్లోకి ప్రవేశించి శరీరము, మనస్సు, ఆత్మ, హృదయం అంతా కూడా పాపంతో నింపబడి ఉన్నది. ఏమంటే దేవుడు ఎటువంటి దేవుడు, ఆత్మానుసారమైనటువంటి దేవుడు. ఆత్మ కూడా కలుషితం అయిపోయింది. యెషయా గ్రంథంలో మీ అధికారం మొదలు కూడా తలవేలకు కూడా పచ్చిపుండ్ల గాయముల చేత మీరు స్వస్థత లేకుండా ఉన్నారు. ఆత్మ కూడా మలినమైపోయింది. ఇప్పుడు నేను ఈ కలసంత వేసుకొని ఉన్నాను, కానీ లోపల నా అవయవాలు ఎలా ఉన్నాయో మీకు తెలియదు. అలాగే ప్రతి వారి యొక్క అవయవాలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. కానీ లోపల 3 భాగాలు ఉన్నాయని మనం గుర్తించాం. ఒక భాగము శరీరము, పైకి కనిపించే శరీరము, లోపల ఉన్న మనస్సు, ఊహ అంటే మనసు, ఊహ, తలంపు, హృదయం అంతా మన ఇవంతా కూడా ఒక కేటగిరీ. అతి ప్రాముఖ్యమైనటువంటి స్థలము. దేవుని యొక్క ఆత్మ మానవుని యొక్క ఆత్మతో మాట్లాడే స్థలమును అదే మానవుని యొక్క ఆత్మ అంటారు. ఏమండి దేవుని గమనించండి, దేవుని యొక్క ఆత్మ అనగా పరిశుద్ధాత్మ మానవుని యొక్క ఆత్మతో మాట్లాడే స్థలమే అతి మనలో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి స్థలము మానవుని యొక్క ఆత్మ. దేవుని ఆత్మ వేరు, దురాత్మ ఆత్మ వేరు, మనుషుని యొక్క ఆత్మ వేరు. గ్రహించాలి మీరు. దేవుని యొక్క ఆత్మ ఎటువంటిది, పరిశుద్ధమైనది. దానినే పరిశుద్ధాత్మ అంటారు. నేను చెప్తాను, సమయం లేదు. ఇప్పుడు దేవుడు ఈ మనుషుల్లోకి వచ్చినప్పుడు ఏం చేస్తుంది, ఆ ఆత్మ కూడా ఈ పాపము అంతరంగానికి సంబంధించింది. ఈ రక్షకుడు ఎందుకు వచ్చాడంటే పాపి, ఆ పాపిని రక్షించడానికి, ఆ పాపంలో నుంచి విడిపించడానికి. మీకు ఉదాహరణ చెప్తాను. సమరయ స్త్రీని మీరు చూశారనుకోండి, ఆమె 5 పిరమిడ్ల చేత కలిగి ఉన్నటువంటి స్త్రీ. యోహాను సువార్తలో ఉంటుంది, మీరు ఇంటికి చదువుకోండి. ఆమె 5 పిరమిడ్ల చేత ఉన్నటువంటి ఆమెను రక్షించడానికి మండు టెండల సుగారైనటువంటి బావి అంట ప్రభువారు ఆమెను దర్శించారు. ఆమెలో నుండి పాపాన్ని తీసుకెళ్తే ఆమెకు జీవజాలాన్ని ఇచ్చినప్పుడు ఏం చేసిందంటే, అందరూ నన్ను చూస్తారు. ఒక పాపం చేసినటువంటి వాడికి అవమానం కలిగిద్ది. గమనించండి, పాపం చేసినటువంటి వాడికి అవమానం కలిగిద్ది. పాపం చేసినటువంటి దేవుని సన్నిధికి రాడు. యెహోవా ఉండే మాటలు వారి యొక్క పాపంలో ఏం చేస్తున్న దేవుని సన్నిధికి వాడు దుష్కార్యంలో చెడ్డబై ఉన్నందున దేవుని సన్నిధికి వాడిని తీసుకురానివ్వదు. ఈ యొక్క పాపము, ఈ పాపం ఉండడం వల్ల ఏం జరిగిందంటే, ఆమె మధ్యాహ్న కాల సమయంలో ఎవరు లేనటువంటి సమయంలో మరి ఆ యొక్క బావిలో ఉన్నటువంటి నీళ్లు చేదుకొని వెళ్ళడానికి వచ్చింది. ఎవరు లేని
ఆ యొక్క సమరయ గ్రామం నుంచి. కానీ ప్రభువారు ఎప్పుడైతే దర్శిస్తారో అప్పుడు ఆమెలో ఉన్నటువంటి ఆ ఫీలింగ్ అంతా పోయి, ఇప్పుడు నేను ఒక పాపిని అన్నటువంటి తలంచి నా పాపం నుంచి నన్ను విడిపించాడు, ఇదిగో మెస్సియను నేను కనుగొన్నానని ఆ సమరయ గ్రామం అంతా ప్రకటిస్తాను. అలాగనే మనము కూడా మనం ఉండాలన్నటువంటిది కోరిక ఉన్నది. ఏమండి, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. పాపము మనలో లేదని ఎవరైనా చెప్పగలమా? నాలో పాపం లేదండి అని ఎవరైనా చేయొద్దండి. ప్రభువారు అంటారు చేయొద్దనండి, ఎవరు కూడా చెయ్యాలి. కానీ మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, నేను పాపుల కొరకే వచ్చి ఉన్నాను. గమనించాలి, ఇక్కడ పాపుల కొరకే వచ్చి ఉన్నాను. పాపము లేదని ఏ మానవుడైనా చెప్పగలరండి? రకరకాల పాపాలు ఉన్నాయని మనుషులు అనుకున్నాం. ఆ పాపములన్నిటి నుంచి విడిపించడానికి, పాపిని పరిశుద్ధుడిగా చేయడానికి, పాపి అయినటువంటి ఆ యొక్క మానవుల్లో దేవుని యొక్క ఆత్మచేత నింపబడి దేవుని పోలికగా ఆయన సృజించి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి అతను నీతిమంతుడిగా చేస్తా ఉన్నాడు అటువంటి దేవుడు. అందుకని మనము ఈ స్థానంలోకి వచ్చాం. లోకంలో ఉన్నవాడు వారికంటే మనం గొప్పవారం అని కాదు, కానీ ఒక పాపిని పరిశుద్ధుడు చేసే యొక్క ఆ దేవుడే గొప్ప దేవుడు. ఏమండి, అటువంటి దేవుడు ఇప్పుడు మనం ఈ దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఆ వ్యాక్సిన్ వేసుకోవడానికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం మనం అందరం. ఇప్పుడు ఆత్మరోగం పట్టిన మనకి, పాపమైన రోగం, ఆ రోగం తీసివేయడానికి దేవుడి కుమారుడు ప్రత్యక్షమయ్యారు. ఆయన యేసుక్రీస్తు ప్రభువు. దేవుడి సన్నిధికి రావాలి. దేవుడే ఆయన యొక్క వాక్యమే వ్యాక్సిన్ యొక్క వాక్యంగా మారింది. ఆయన ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నారు, దేవుని సేవకుల్ని. దేవుని సేవకుల నోట నుంచి ఆయన వచ్చే బోధ ఆత్మ సంబంధమైనటువంటి బోధ. ఇది శరీర సంబంధమైన బోధ కాదు, రకరకాల బోధన ఆ బోధన కాదు. ఇది పరలోకములో నుండి పంపబడినటువంటి జీవ ఆహారమును నేనే అని చెప్పిన దేవుణ్ణి పరిచయం చేసేటువంటి వ్యక్తే సేవకుడు. ఇదిగో రండి, ఇక్కడ మీరు వినండి, రక్షణ పొందండి. ఏం చెప్తున్నాడు? రండి, వినండి, రక్షణ పొందండి. ఇదిగో మీ పాపములంతా తీసివేయడానికి వచ్చి ఉన్నారు, మీ భారములంతా తీసివేయడానికి వచ్చారు. ఏమండి, మీరు సమాధానం లేకుండా ఉన్నారా? ఇట్లా నేను సమాధానం ఇస్తానంటున్నారు. ఇది ప్రభువారు ఏమంటున్నారు? నా శాంతిని మీకు అనుగ్రహిస్తానని మాట్లాడుతున్నారు. శాంతి ఉందా మనలో? ఎవరైనా చేసుకొని చెప్పండి, మనలో ఏమైనా శాంతి ఉందా? సమాధానం ఉందా? శాంతి లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు. ఏదో రకమైనటువంటి గొడవలు కలగజేసేటువంటి వాడు అపవాది. వాడు ఎటువంటి వాడంటే, గర్జించు సింహం వలె ఎవరిని మింగుదామా అని వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఏమండి, వాడు ఏ పాపమో అయితే వీడికి పడిపోతాడని వాడికి తెలుసు. ఉదాహరణకి ఈ పరిశుద్ధ గ్రంథంలోనే చాలా రాయబడి ఉన్నాయి. ఏమిటి? సంసోనికి తెలియాలన్నటువంటి జ్ఞానము చేస్తాడు. మనుషుడి యొక్క నాడి వాడికి తెలుసు. ఎందుకు తెలుసు అంటే, అంతకుముందు వీడు వాడికి బానిసగా ఉన్నాడు. ఎప్పుడు నుంచి? ఏదైనా తోటలో పొలం తిన్న కానించి. ఆ బానిస ఎలాగ ప్రవర్తిస్తాడో తెలుసు. ఒరే, నీకు త్రాగుడు కావాలి కదా, ఇదిగో అక్కడికి వెళ్ళి త్రాగేసి వచ్చాయి. ఒరే, నీ శరీరం కామవాంఛ తీసుకోవాలి అటు పోయిరా, ఇదిగో నీకు డబ్బు అవసరం కదా, దొంగతనం చేసి అని చెప్తాడు. ఏమండి, వాడు చెడు మార్గాలంతా కూడా దుష్టుడు వాడు. అందుకనే ప్రభు ఆది కీర్తనలో రాడు, దుష్టుడు ఆలోచన చొప్పున చెప్పాలి మీరు, పాపం మార్గమున అపహాసులు కూర్చొని చూడన ఏం చేయాలి మరి? అది దేవారాత్రులు వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఇవన్నీ కూడా మనకి అటాక్ అవ్వవు. వైరస్ రాదు, పాపం అనే వైరస్ మనం టచ్ చేయదు. వాక్యమే ఉన్న దేవుడు నీ అంతరంగంలో ఉన్నప్పుడు, పరిశుద్ధమైన స్థలములో, అతి పరిశుద్ధమైన స్థలములో ఉన్నప్పుడు నీ పాపము నీ జోలికి రాకుండా ఉండాలంటే దేవుని యొక్క వాక్యము, ఆయన విత్తనము నీలో ఉన్నప్పుడు ఆ పాపము నిన్ను టచ్ చేయలేదు. ఎప్పుడైతే వాక్యానికి దూరం అయ్యావో, ఎప్పుడైతే దేవుని సన్నిధి నుంచి వెడబాటు అయ్యిందో, నీకు పాపమైనటువంటి వైరస్ వచ్చేస్తుంది.
ఒకవేళ ప్రార్థనకు వస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, వాక్యం విన్నాము అని ఈ సేవలు చెప్పే వాక్యం విన్నాము వెళ్తున్నాము అని అనుకోండి, అజాగ్రత్తగా ఉంటే చాలు పాపం అనేటువంటి వైరస్ అటాక్ అవుతుంది. ఆ వైరస్ మళ్ళా తాగితే మళ్ళా నువ్వు చచ్చినటువంటి వాడు, ఇక్కడికి వస్తే నువ్వు బ్రతుకుతావు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, సహోదరుల పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చినటువంటి వారే ఉన్నారు. ఆయన ఎవరు? ఆది దేవుడైనటువంటి ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించారు. ఏమండి, మనం చచ్చిపోయినటువంటి వారమే ఉన్నాము. అది చిన్న పాపం పెద్ద పాపం అనేది లేదు. పాపం ఎవరైతే చేస్తే చాలు అందరూ చచ్చిపోయినటువంటి వారమే ఉన్నాము. ఇప్పుడు ఈ బ్రతికించినటువంటి వ్యక్తికి యుగ యుగములు చావు అనేది లేదు. మరణములో నుండి జీవములోని దాటించేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, మరణంలో ఉన్న మనముల్ని, ఆ చెట్టు పొలం తిన్న మనముల్ని, అపవిత్రత పరిశుద్ధత లేనటువంటి మనల్ని ఇప్పుడు దేవుని యొక్క జీవం ఏం చేసింది? బ్రతికించింది. ఇప్పుడు బ్రతికాము ఆత్మలో, అందుకే నూతనమైన వ్యక్తులుగా ఉన్నాము. ప్రాచీన స్వభావం ఉంది, చెప్పాలి మీరు, నవీన స్వభావం ఉంది. ప్రాచీన స్వభావం అంటే పాత అలవాట్లకు చెందినటువంటి వాడు. గమనించండి, పాత అలవాట్లకు చెందినటువంటి వాడు. నవీన స్వభావం అంటే దేవ స్వభావము కలిగి దేవుని వాక్యం చేత దేవుని పోలికలతో తిరిగి జన్మించినటువంటి వాడు నవీన స్వభావము, నవీన పురుషుడు, బాహ్య పురుషుడు. ప్రాచీన స్వభావము బాహ్య పురుషుడు, నవీన స్వభావము దేవ స్వభావము, తిరిగి జన్మించినటువంటి వ్యక్తి. తిరిగి జన్మించినటువంటి వ్యక్తులు ఏముంటాయంటే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో చదువుతుంది. ఏమంటే మీరు క్రీస్తుతో లేపబడినటువంటి వారైతే పైన ఉన్నటువంటి వాడు వైపే ఈ మనసు నిలపండి. పైన ఉన్నటువంటి వాడి వైపే భూ సంబంధమైనటువంటి వాటి మీద మీ మనసు ఉంచుకుంటే మరలా మీరు ప్రాచీన స్వభావం వచ్చేస్తాయి. గమనించండి, మీ మనసు దేని మీద అయితే ఉంటుందో దాని మీద మీ మనసు వస్తుంది. శరీరానుసారంగా మీ మనసు ఉందనుకోండి, శరీర కోరికల్ని నెరవేర్చుకోవాలనేటువంటి మనసు మీద వచ్చేస్తాం. ఆత్మానుసారంగా ఉందనుకోండి, ఆత్మ విషయాలు, దేవుని చేయడం వాగ్దానం, దేవునిచ్చే వాక్యము, దేవుని పరిచయం, దేవుని సేవకుల మాట వినాలి. ఏమండి, నూతనమైన వ్యక్తులుగా ఉండాలి. అప్పుడు ఏం చేయాలి? పరిశుద్ధత వస్తుంది. పాపం చేసినటువంటి మాట వాస్తవమే, నేను పాపినే, కానీ నేను ఇప్పుడు పాపిని కాదు. క్రీస్తు రక్తము మునుపు దూరస్థమైనటువంటి మనల్ని యేసుక్రీస్తు రక్తము ఇప్పుడు ఏం చేసింది? సమీపస్థం చేసింది. మునుపు త్రాగంలో ఉన్నటువంటి నన్ను, వ్యభిచారంలో ఉన్నటువంటి నన్ను, కోడి పదులు కట్టే ఉంటుంది నన్ను ఇప్పుడు ఏం చేసింది? దేవుని సన్నిధిలో నిలిపింది. అప్పుడైతే నేను సచ్చినటువంటి వాడు, ఇప్పుడు క్రీస్తుతో నేను బ్రతికాను. అందరం ఉంది. ఇక్కడ పాపం లేనటువంటి వాడు ఎవడు లేడు. ఎవడన్నా ఉన్నాడా? నేను ఈ పాపం చేయలేదని ఎవడన్నా ఉన్నాడా? ఎవడు లేడు. నేను ఏ పాపం చేశానో ఆ పాపం నుంచి నన్ను విడిపించాను. నూతనమైన వ్యక్తిని అయిపో ఎవడు అంత ముందు పాపినే. అందుకే దేవుడు ఇచ్చాడు. ఏమండి, ఆ దేవుడు ఎలా వచ్చాడు మీకు కొన్ని విషయాలు చెప్పుకొస్తారు, టైం లేదు. ఇప్పుడు పండుగ చేసుకోవడం తప్పులేదు. ఎందుకంటే ఈ సర్వలోకానికి ఆనందకరమైనటువంటి ఆత్మను బంధించి ఊళ్ళ చేత, బోరుల చేత, వావిరాల చేత, గారాల చేత, వలల చేత చిక్కించినటువంటి వాడి నుంచి విడిపించిన దేవుడు. దేవుడు స్తోత్రం చెప్పండి. ఎవడే వాడు పాపమైనటువంటి బంధకాల చేత బంధించేసి త్రాగుడిన బంధకము, వ్యభిచారణ బంధకము, అపవిత్రత బంధకము, కాముకత్వము, ఈ సెల్ ఫోన్లో అసలితమైన దృశ్యాలు చూసేటువంటి బంధకము, వీటినన్నిటి నుంచి విడిపించడానికి దేవుడు ఏం చేశాడంటే ఆ బంధకములను తీర్చను, ఇదిగో నన్ను బ్రతికించు. గమనించాలి, మన బంధకముల నుంచి విడిపించడానికి, అపవిత్రత నుంచి విడిపించడానికి, చీకటిలో ఉన్న మనల్ని వెలుగులోకి నడిపించడానికి దేవుడు ఏ రకంగా వచ్చారండి? ఆయన అంటే పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడిని గాన ప్రతిగానము చేసే దూతల సమూహం మధ్య, కేరుపుల మధ్య, శరాపుల మధ్య ఏమండి పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన స్తుతిగానాలు చేస్తుంటారు. ఇందాక పాట పాడుతుంటే కొంతమంది వారి పేరు చెప్తే మరి పాట పాడుతుంది, కొంతమంది పేరు మాత్రం తెలుసు. ఆ పాట పాడేవారిలో చాలా, అది నా మనసుకు చాలా ఆనందపరిచేసింది. ఈ గతస్థవ నిలుస్తున్న పాటలు అది పాడుతుంటే ఆ పాటలో చాలా అర్థాలు ఉన్నాయండి. ఈ గతస్థి నిలుస్తాను నేను అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ పాటల్లో అంత ప్రభావం ఉంది, హృదయానికి తాకే పాటలు.
మన స్థితిని మనకి తెలిపేటువంటి నువ్వు ఈ స్థితిలో ఉన్నావు అని తెలిపే పాటలు ఉన్నాయి. కానీ మీ ప్రత్యేక అర్థాలు అలాగే ఇశ్రాయేలు స్తోత్ర గీతముల మీద ఆసీనుడైనటువంటి దేవుడు, అక్కడ పైన ఉన్నటువంటి ఎవడు పరలోకములో స్తుతుల మీద ఆసీనున్న దేవుడు మానవుడి యొక్క హృదయ తలంపులు ఆ హృదయము దగ్గరకు వచ్చి ఆలకిస్తాడంట. ఏమండి ఇప్పుడు మాట చెప్పి ముగించేస్తాడు. ఇప్పుడు ఆ దేవుడు ఏం చేశారు, ఏ రకంగా రావాల్సింది? ఏమండి దేవుడు ఏమండి భూమిని సృజించారు, ఆకాశం సృజించారు, సముద్రమును సృజించారు. ఈ సృష్టి యావత్తు కూడా ఆయన ద్వారానే జరిగింది. గమనించండి, ఇక్కడ ఈ సృష్టిని సృజించిన దేవుడు ఏం చేశాడంటే ఆయనతో సహవాసం చేయడానికి ఒక మనిషిని ఏర్పాటు చేసుకుంటే ఆ మనిషిని ఏం చేసిందంటే ఈ యొక్క అపవాది ఆ దొంగిలించి వాడి ఇప్పుడు ఇది దీనికి 2 సింహాలు ఉంటాయి అనుకుంటా ఉంటాయి. ఒక సింహం వేస్తే ఇప్పుడు 2 సింహాలు ఉంటాయి. ఈ 2 ఒకటే సెల్లది. ఒక సింహం వేస్తే ఒక ఛానల్ వస్తుంది, ఇంకో సింహం వేస్తే ఇంకో ఛానల్. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు, జీవము కలిగిన దేవుడు ఒక సింహం ఉంటే ఇప్పుడు ఏం చేస్తాడంటే వాడేం చేస్తాడు, పాపం అనేటువంటి సింహం. ఇక అర్థమైనటువంటి వర్ష చేద్దండి. పాపం అనేటువంటి సింహం మనలోకి వచ్చేసి ప్రవేశపెట్టాడు, జీవమైన సింహం కూడా మనలోకి ప్రవేశపెట్టాడు. కానీ ఈ మానవుడు ఏం చేస్తాడంటే ఇది ఆకర్షిస్తా ఉన్నాడు. ఇప్పుడు నా మనవడు ఉన్నాడండి, నువ్వు అటు దాని దగ్గరికి వెళ్ళదు, పాటు చేయలేదు. అదిగో మరి ఇక్కడ మంచి అలంకరించారు ఎవరో మా సుమాలు మా చిన్నపాడదు ఆ ఇల్లంతా అలంకరించారు. అది పాటు చేస్తారు నాకు ప్రవేశిస్తారు. వెళ్ళకండి ఆడేం చేస్తాడంటే నన్ను నా దగ్గర రాడు, నేను మాట్లాడుతున్నాను కదా ఈ పాస్టర్ చెప్పారు రారా అని చక్కగా ఆప్యాయత ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తున్నాడు. ఎవరు నా దగ్గరికి వస్తాడా? అలాగే దేవుణ్ణి పాపము ఏం చేసిందంటే దూరం చేసి దేవుణ్ణి అనుసరించకుండా దేవుడి మార్గంలో పోకుండా ఆపివేసింది పాపము. దేవుడు అంటే ద్వేషం కలుగు చేసింది పాపము. ఏమండి ఎందుకు పాపము మనుషుల్ని అపవిత్రం చేసేసింది, దేవుని సన్నిధికి దూరం చేసేసిందంటే ఈ పాపము మనుషుల్ని ఏం చేసిందంటే ఆ విలువ లేనటువంటి వారిని చేసేసింది. యుగ సంబంధమైన దేవత అవిశ్వాసమైనటువంటి వారి మనోనేత్రాలకే దురుడుతనం కలగజేస్తా ఉన్నది. యోహాను సువార్తలో 3వ అధ్యాయము 19వ వచనం చదువుతాను. వెలుగు లోకములోకి వచ్చాను. ఎవరండి వెలుగు? ఎవరు? యేసయ్య. చెప్పాలి మీరు. యేసయ్య వెలుగుగా వచ్చారు కానీ తమ క్రియలు చెడ్డవై ఉన్నందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఎందుకు ప్రేమిస్తున్నారు? దుష్కార్యములు చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును. ఎందుకంటే వాని క్రియలు వాడి దుష్క్రియలు కనపడకుండానట్లు వెలుగునకి. నేను వాడు త్రాగిన వ్యక్తినే, నేనేమైనా పరిశుద్ధుడంటే కాదు. మీ సభాముఖంగా నేను ఒప్పుకుంటున్నా, నేను పాపంలో పుట్టినటువంటి వాడును. మానవుడికి ఏ అలవాట్లు ఉన్నాయో అన్ని అలవాట్లు పాపమైనటువంటి అలవాట్లు చెప్పాను కదా. ప్రాచీన స్వభావంగా ఉన్నటువంటి మనుషుడు నేను. ఏండి అపవిత్రతో నింపబడినటువంటి వాడిని నేను. నాలో పాపము ఏది వీడిలో లేదంటే అన్ని పాపములు నాలోనే ఉన్నాయి. ఇంకా నేను విడమని చెప్పను, అది అన్ని పాపములు నాలోనే ఉన్నాయి. నేను నాకు నిజం అది ఒక అసహ్యమైన జీవితం. అది నాకు అన్నీ ఉన్నాయి. నేను ఒకదాని ఒక కుమారుడి, మాకు ఎంతో భూములు ఉన్నాయి, అన్నీ ఉన్న సమృద్ధి అయినటువంటి జీవితం ఉల్లాసి. అప్పుడు ఏం చేసిందంటే నా శరీరం తిరుగుతుకు వచ్చింది, శరీరాశులు నేత్రాశులు జీవములు అన్నీ ఉన్నాయి నాలో. పశువులు ఉన్న పాపం దేవుడు ఎక్కర్లా. కానీ నా కుమార్తె పుట్టిన తర్వాత ఒక దేవుని మా అమ్మ అంత ముందు రక్షించబడింది. నా కుమార్తె పుట్టిన తర్వాత మొదటి బర్త్డేకి ఒక సేవకుని పిలిచాము. నేను వాళ్ళందరూ ఆ టీంని అంతా కూడా తిప్పేవాడిని. కానీ మా అమ్మని బట్టి వారందరూ కూడా మర్యాద చేసేవాడు. అంటే వాళ్ళకి ఏం కావాలో తెచ్చి చేశాను. అప్పుడు ఒక అయిపోయింది ప్రార్థన. అప్పుడు పాట పాడుతున్నాడు ఆయన. ఆ పాటకి నాలో నాకు కన్నీరు వచ్చేస్తాడు. ఏమండి నా పాప నాకు కనిపిస్తాడు.
ఏమండి ఆ పాట వల్ల ఆ ప్రభావం లేదు. అలాగే ఇక్కడ దేవుని యొక్క వెలుగు వస్తా ఉన్నది, పాపము మనిషిని దూరం చేస్తా ఉంది. ఇప్పుడు దేవుడు ఎందుకు రావాలో చెప్తున్నాను. ఏమండి ఈ పాపి అయినటువంటి మానవుని రక్షించడానికి, విడిపించడానికి, బంధకాల నుంచి విడిపించడానికి దేవుడు పరిశుద్ధులైనటువంటి దేవుడు. ఏమండి నేను తెల్లగా ఉన్నానండి, ఒక డ్రైనేజ్ ఉంది, మీకు అర్థమైతే వచ్చింది. ఆ డ్రైనేజ్ ఒక మురికి వ్యక్తిని నేను వెళ్ళి ఆయన ప్రేమించాలి. నేను వెళ్ళకుండా ప్యాంటు షర్టు వైట్ వేసాను. ఒక నల్లగా డ్రైనేజ్ తీసేటువంటి వ్యక్తి తల నుంచి పాదాల వరకు నల్లగా మురుగుతూ ఉన్నాడు. నేను వెళ్ళి అప్పుడు కౌగులించుకోగలిగినా చెప్పండి, కౌగులించాను. కానీ దేవుడు అటువంటి నల్ల వ్యక్తిని నేనే, ఆ డ్రైనేజ్లో ఉన్నటువంటి వ్యక్తిని నేనే. నా పాప మురిగినంత ఆయన అనుభవించాడు. నా పాపము నిమిత్తంగా ఆయన మరణం అవ్వడానికి, నాలో కొత్త జీవితాన్ని ఇవ్వడానికి, నా జీవితాన్ని ఆయన భరించారు, నా పాపమును ఆయన భరించారు. ఏమండి ఇదిగో లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్ల ఇదిగో అని చెప్తున్నారు. లోకంలో ఉన్న పాపము, ప్రతి మానవుల్లో ఉన్న పాపము తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యారు. ఏమండి మోసుకొని గొర్రెపిల్లగా వచ్చారు. కనుక ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు? పాపాలు తీసివేయడానికి వచ్చారు. ఆయన ఏమంటే సొగసైన స్వరూపమైన లేనటువంటి వాడుగా, చూడనటువంటి వాడుగా, వ్యసన క్రాంతులుగా మారి ఏం చేశారు? ఆ యెరూషలేము వీధుల్లో కొరడంతో చెల్లుమని కొట్టారు. గమనించండి, నా చివరి మాటలు ముగిస్తా ఉన్నా. యెరూషలేము వీధుల్లో ఆయన ఏం చేశారు? కొరడంతో చాడుగా పట్టబడ్డారు. ఎవరి కొరకని? నా కొరకే, నన్ను పరిశుద్ధుడిగా చేయడానికే, నాలో ఉన్న పాపమునందు ఆయన రక్తంతో కడిగి పవిత్రపరచడానికి, నన్ను నూతనమైన వ్యక్తిగా చేయడానికే ఆయన అన్ని దెబ్బలు అనుభవించారండి. ఆయన దేవుడు. ఆయన ముఖం మీద ఊము ఊసినప్పుడు ఆయన మౌనముగా దాల్చారు. ఒక వ్యక్తి, ఒక భటుడు, ఒక సేవకుడు వచ్చి ఆయన అంటే ముసుకేసి కొడితే బలమైనటువంటి భటుడు కొడితే ఆయన యొక్క కళ్ళు, రెండు కళ్ళులో ఒక కన్ను అంటండి అంత లాభం వెంటనే ఉబ్బిపోయిందంట. సొగసు లేదు, ఆయనకి స్వరూపం లేదు. ఆయన సొగసైన స్వరూపం లేనటువంటి వాడుగా ఉండి ఇప్పుడు క్రీస్తు వారి స్వారూప్యంలోకి నిన్ను కూడా చేర్చడానికి ఆయన రూపమును మనకు ఇచ్చారు. క్రీస్తు వారి రూపములో నన్ను నిన్ను నిలబెట్టడానికి ఆయన రూపం ఇచ్చారు, ఆయన జీవాన్ని ఇచ్చారు, ఆయన ఆత్మ ఇచ్చారు. చిన్న చివరికి ఆయన మేకులతో కొట్టబడి ఏ పాపం అయితే అవయాలు ఉన్నాయో మానవుడికి అన్ని అవయాలకు ఆయన వెలసెల్లించారు. వెలంటే ఆ బాధను అనిపించారు. తలకు కానీ, చేతులకు కానీ, చివరికి నోటికి కానీ, పాదాలు కానీ అన్నింటినీ కూడా వెలసెల్లించారు. ఈ యొక్క వ్యాక్సిన్ అన్నమాట గుర్తుపెట్టుకోండి. వ్యాక్సిన్ వల్ల ఏం చేశారంటే ఇది అంతగా తయారైంది. ఈ రక్తము, వ్యాక్సిన్ అనే రక్తము అంతగా తయారైతేనే ఇది ఒక వ్యాక్సిన్గా మారింది. ఇప్పుడు ఆయన సిలువలో మరణించి ఇప్పుడు ఏం చేశారంటే నిన్ను నన్ను మరలా కాపాడడానికి ఆయన ఆత్మ ఏం చేస్తుంటే మన మధ్య సంచారం చేస్తుంది. హల్లెలూయా. దేవుడిగా ఆయన వచ్చాడు, రక్త మాంసములు కలిగినటువంటి వ్యక్తిగా వచ్చాడు, రక్తాన్ని చిందించారు, మన పాపములు కడిగారు, పరిశుద్ధపరిచారు. ఏమండి ఆయన యొక్క ఆత్మ ఏం చేస్తుంటే ఇప్పుడు సత్యములో నుంచి సర్వ సత్యములోనికి నడిపిస్తుంది. హృదయం అనే తలుపు ఎదురు తట్టుతుంది. హృదయం, ఇది హృదయం మానవుడు హృదయం అంటే ఇది నా కుమారుడా నీలోనికి వస్తాను, నీవు నీ హృదయానికి తెరువు, నేను నీలోకి వచ్చినప్పుడు నీలో పాపం అనేది ఉండదేగా తీసివేస్తాను. తలుపు తెరువు అంటే వీళ్ళేంటంటే వీళ్ళు ఉన్నట్టు పాపాన్ని బట్టి తలుపు తెరవడం మూసివేసుకుంటున్నాడు. ఎవరైతే లూదియాలాగా హృదయం తెరవబడుతుందో వారిలోనికి దేవుని జీవం వచ్చి ఒక పాపిని పరిశుద్ధి చేసేస్తుంది. దేవుడు ఏం చేస్తుంది? ఆయన రక్తాన్ని చిందించడానికి వచ్చాడు, ఆయన యొక్క ఆత్మ మన మధ్యలో ఉంచాడు, ఆయన నామం ఉన్నది. ఇప్పుడు మార్గంలోనే వెళ్తున్నాము. ఏదైనా భయం వేసినప్పుడు యేసు నామమే, యేసు నామములకు జయములు కలుగునంటే అపవాది అంత దూరం అయిపోతుంది. యేసుక్రీస్తు వారి నామం, తండ్రి అయినటువంటి దేవుడి నామం ఎర్ర సముద్రం రెండు పాలు చేసింది, ఎరుక కోట పూడ్చి వేసింది. యేసుక్రీస్తు వారి నామం ఏం చేసింది? గుర్తు వారిని లేవలేని దెయ్యాలు పట్టినటువంటి వాళ్ళందరూ కూడా రక్షించిన ఈ యొక్క నామము ఏముందని ఆయన నామములో శక్తి ఉన్నది, ఆయన యొక్క ఆత్మలో శక్తి ఉంది, ఆయన రక్తంలో పరిశుద్ధత ఉంది. ఏమంటే మనం పవిత్రపరిచిన ఆయన రక్తం కనుక ఆయనే ఈ లోకానికి వచ్చారు. అందుకే పాపులను రక్షించినప్పుడు క్రీస్తు యేసు లోకానికి వచ్చారు. అటువంటి విలువైనటువంటి దేవుడిని మనం గమనించుకుని మరి ఆయన మనం ఎలా స్వీకరించాలి?
ఏమండి ఇందాక చెప్పాను ఒక వ్యాక్సిన్. ఇప్పుడు వ్యాక్సిన్ ఇచ్చే స్థలము ఇక్కడ బెతెస్దా ప్రార్థన మినిస్ట్రీస్లో ఉంది. అది అమ్ముతున్నారు అనుకోండి. ఇది ఉచితమే. విలువ లేనటువంటి మిమ్మల్ని విలువైనటువంటి వారిగా చేసేది. మునుపు దూరస్థలమైనటువంటి నిన్ను నన్ను ఇప్పుడు ఆయనతో సమీపిస్తుందా. మీరు జయించి నేను కూర్చుండే సింహాసనం మీద మిమ్మల్ని కూడా కూర్చొని పెట్టుకుంటానని చెప్పిన దేవుడితో సహవాసం కావాలంటే మనము ఆయన దగ్గరికి వెళ్ళాలి. మీరు నా దగ్గర రండి, నేను మీ దగ్గరకు వస్తాను. ఏమండి, మీరు నా వారే ఉన్నారు, నేను మీ వారినే ఉన్నాను. తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు. తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు. వీరిని క్షమించి తండ్రి, వీరు నా వారు, నేను నీ వాడును. వీరు నా వారు తండ్రి, వీరికి తెలియదు. వీరు నా వారే ఉన్నారు, నేను నీ వాడిని కాబట్టి వీరి మీద కనికరం చూపించే తండ్రిని ఆ సిలువ మీద తండ్రికి మొదలుపెట్టుకున్నారు యేసుక్రీస్తు. ఏమండి, కనుక ఇవన్నీ కూడా దేవుడు మనకి ఎంతగా సమీపం అంటే ఏమండి, ఇది ఎంత మిక్కిలి అనుకూల సమయం చెప్తుంది వాక్యము. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మనం తప్పించుకోలేము. కనుక ఇది సమీపంగా ఉన్న సమయంలోనే ఏమండి మీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకోమని చెప్తున్నది వాక్యం. కనుక మీ సేవకుల యొద్దకి దేవుని యొక్క వాక్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి ఏమండి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు మనలో ఉన్న చీకటంతా పోతుంది, వెలుగుగా మారటం. మనలో ఉన్నటువంటి ఆ మరణం అంతా పోయి జీవానికి వస్తాము. మరణంలో నుండి జీవంలోకి మనల్ని నడిపించే దేవుడు. కనుక ఈ మాటలు మనం కావాలంటే దేవుని మందిరానికి రావాలి, వాక్యం చదవాలి, వాక్యం మీద ఉండడం దేవుని ఆజ్ఞలు చెప్పాలని చాలా టైం పూర్తి చేస్తాను. ఈ యొక్క మాటలు మనలో ఉండాలంటే నిత్యము వాక్యము మనకి ఎంత బాగా వెలుగు చూపిస్తుంది. ఇది పరలోకములో నుండి పంపబడినటువంటి జీవాహారము. మనము రోజు కూడా తింటాము, టిఫిన్ చేస్తాము, మధ్యాహ్నం భోజనం చేస్తాము, సాయంకాలం భోజనం చేస్తాము. ఈ శరీరానికి ఏదైతే కావాలో సబ్బు, మంచి మంచి సబ్బులు, సెంట్లు ఎందుకు కొట్టుకుంటాము. ఏమని మనము ఆత్మకి ఎలా చేయాలి? పరిశుద్ధ అలంకరణ కావాలి, పరిశుద్ధ అలంకరణ కావాలి, నీతి అయినటువంటిది కావాలి. ఇవన్నీ కావాలంటే ఆయన పరలోకముల నుండి పంపబడిన ఆ జీవాహారాన్ని సేవకుల ద్వారా మనకి అందిస్తూ ఉన్నారు. సప్లై చేసేటువంటి వాడు సేవకుడు. దేవుని స్తోత్రం చెప్పండి. సప్లై చేసేటువంటి వారు సేవకులు. ఆయన దగ్గరకు వచ్చి మనం పుచ్చుకొని తింటే మనము బ్రతుకుతాం. కనుక ఈ మాటలు దేవుడు దీవించి ఆలోచించగలరా? మరి ఈ కొద్ది మాటలు దేవుడు ముగిస్తా ఉన్నాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పాపము లోకంలోనికి ఎవరి ద్వారా ప్రవేశించింది? ఆ పాపం వల్ల వచ్చు జీవితము మరణము. మరణము తప్పించుట యెహోవా వశము. ఆయన మన పాపముల కొరకు లోకములో మహిమను విడిచి రిక్తులుగా ఈ లోకానికి వచ్చారని, ఈ కొరకు నా కొరకు దేవుడి లోకములను ఉంచారని దేవుని యొక్క ఆలోచన చేత చాలా స్పష్టంగా వివరముగా తెలియపరచబడింది. కనుక ఆ రీతిగా మనము దేవుడిని అంగీకరించినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యము జరిగిస్తాడు. నేను మొన్న చోటుకి వెళ్ళాను. సెమీ క్రిస్మస్ అక్కడ భాస్కర్ బిషప్ గారు వచ్చి మాట్లాడారు. గంట వాకింగ్ చెప్తాను రమ్మని ఆయన పిలిచి, టైం చాలా అయిపోయిందండి, ఒక 20 నిమిషాలు చెప్పు నిలుచుకున్నాను. నిజంగా టైం అయిపోయిందని చెప్పి 20 నిమిషాలు ముగించేసి ఇంటికి వెళ్ళి వీడియో పెట్టి చూశాను. ప్రోగ్రాం 4 గంటలు జరిగిన, పాటల గంట, డ్యాన్స్లో గంట, సేదవారు ఒకరితో వయ్యారు. 4 గంటలు 20 నిమిషాల వాక్యం. పెద్దమైన అంతా 3 గంటల 40 నిమిషాలు. లేదా దేవుని వాక్యానికి సమయం ఒప్పుకుంటే క్రిస్మస్ ఆనందం నిజమా మామూలు లేదంటే. హల్లెలూయా. చూస్తున్నారు పర్వాళ్ళు. లేదా దేవుడు తర్వాతే ఏదైనా. హల్లెలూయా. ఆ ఏదైనా దాంట్లో భోజనాలు అయినా సరే
అంతేనా కనుక ఉన్నాయారా ఎన్ని రైట్ మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా చిన్న కార్యక్రమం ఉంది. మన మంచులోనికి సేవకురాలు వచ్చినట్టయితే కొన్ని నిమిషాలు మాట్లాడి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. దేవుని నామ స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభువుని స్తుతిస్తున్నాము. ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. మరి ప్రతి సంవత్సరం మనం వృద్ధులకి మరి బట్టలు పెట్టడం జరుగుతుంది మన సంఘం తరఫున. మరి ఈ సంవత్సరం కొంచెం లేట్ అయింది, దయతో మరి క్షమించాలి. సంఘము మరి ఎంతో ఆసక్తి కలిగి మీరందరూ మరి గుర్తు పెట్టి మరి యొక్క కార్యక్రమంలో పొందిన ప్రతి ఒక్కరు కూడా మరి ప్రభు మిమ్మల్ని దీవించాలని. మరి దినమున కొంతమంది బిడ్డలు వచ్చారు, కొంతమంది అయితే రాలేదు కనుక మరి వచ్చిన వారిని పిలిచి వారికి వస్త్రాలు మరి నూతనంగా వారికి వస్త్రాలు మరి బహుకరిద్దాం. మరి ముసులూరు నుంచి వచ్చిన మరి అన్నమ్మను రామాయణమ్మ వాళ్ళిద్దరు వచ్చినట్లయితే వచ్చారా బైబిల్ వాక్యంలో ఏముందంటే నిజమైన భక్తి ఏదంటే ఏంటది చెప్పాలి. క్లాప్స్ కొడదాం.